నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రజా గొంతుగ్గా ప్రశ్నిద్దాం, ప్రజల వైపు మాట్లాడదాం. అభినవ్ భారత్ వాయిస్ కూడా అదే. ఈరోజు ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక కొత్త నాందికి తెరదీశాయి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు హత్య రాజకీయాలు, ఒకళ్ళపైన ఒకళ్ళు కక్ష రాజకీయాలు, కక్ష వేధింపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మనం చూసాం కూడా. అసలు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్కి ఇస్తే, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక ఈ 10 ఏళ్ల కాలంలో ఒకళ్ళపైన ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, హత్యా రాజకీయాలు చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవడం, సోషల్ మీడియాలో మార్ఫింగ్లు చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, కోర్టులకు వెళ్ళడం, ఒకళ్ళనొకళ్ళు అరెస్టులు చేయించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు చంపించుకోవడం, ఇక ఇదే రాజకీయం అయిపోయింది. ఈరోజు ప్రజలు ఒకళ్ళని కాదని మరొకళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చారు? నిజంగా పరిపాలన బాగా చేస్తారు, ఒకళ్ళకి అవగాహన ఉంది, మరొకళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ చేస్తారని చెప్పేసి ప్రజలు మీ ఇద్దరిని గెలిపించారు. కానీ ఈరోజు ఎట్లా తయారయ్యారంటే, వీళ్ళ మాటలు చూస్తుంటే నిజంగా పొలిటికల్ గజనీల్లా తయారయ్యారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పొలిటికల్ గజనీలు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి హయాంలో మొట్టమొదటిగా 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఎవరెవరిని హింసించారో, ఎవరెవరిని మాట్లాడారో, ఎవరెవరితో ఏ విధంగా హత్యా రాజకీయాలు, కక్ష రాజకీయాలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన 2 విషయాలు ప్రెస్ మీట్లో, ఒకటి లిక్కర్ కుంభకోణం, రెండోది రెడ్ బుక్ రాజ్యాంగం. ఒక్కసారి జగన్ ఏం మాట్లాడారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ లేక వస్తా ఆ ఫోటోలు ఏమవుతుంది అంటే ప్రస్తుతంలోకి వస్తున్నారు ఆయన. అసలు ఈ బ్రాండ్ ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఏం బ్రాండ్లు చెప్తారో. ఆయన హయాంలో ఏం బ్రాండ్లు వచ్చినాయి కూడా చూద్దాం మనం. సుమో అంట. సుమో ఎప్పుడైనా చూసినారా? బూమ్ బూమ్ బీరు మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరికైనా తెలుసా బూమ్ బూమ్ బీరు అంటే? ఇప్పుడు సుమో కూటమి గవర్నమెంట్లో సుమో అనే బ్రాండ్ వచ్చిందంట. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో బూమ్ బూమ్ బీర్ వచ్చింది. ఆ బీర్ తాగి ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. ఇంకేం బ్రాండ్లు ఉన్నాయి చూద్దాం, ఏం చెప్తారు. కేరళ మాల్ట్ అంట. ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ ప్రెసిడెంట్ మేడలో గుర్తుందా మీకు? 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రెసిడెంట్ మేడలో ఎంతమంది తాగారు చూద్దాం. ఇంకేమున్నాయి. షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ. పవర్ స్టార్ ఎప్పుడైనా చూసారా? సిల్వర్ స్ట్రిప్ ఎప్పుడైనా చూసారా? చూద్దాం ఇంకేం బ్రాండ్లు ఉన్నాయి. బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందండి మళ్ళీ బెంగళూరు బ్రాంతి. మళ్ళీ సెటైర్లు ఒకటి ఎప్పుడైనా చూసి క్వాలిటీ కట్టాగే పెట్టి బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాండ్ ఎప్పుడైనా చూసారా అని చెప్తున్నారు. 7 హార్స్ ఎప్పుడైనా చూసారా? ప్రెసిడెంట్ మేడల్ ఎప్పుడైనా చూసారా? బూమ్ బూమ్ బీర్ ఎప్పుడైనా చూసారా? సిల్వర్ స్ట్రిప్ చూసారా? మీ గవర్నమెంట్లో మీరు మారిస్తే కూటమి గవర్నమెంట్లో కూటమి మార్చింది. ఇక్కడ తేడా ఏం లేదు. ఇద్దరు ఏం చేశారనేది ఇద్దరు మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బ్రాండ్ల గురించి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ హయాంలో ఏమేం బ్రాండ్లు తీసుకొచ్చారో మీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరి కోసం బ్రాండ్లు మార్చారు? పబ్లిక్ ఏమన్నా అడిగారా? మీ యొక్క డిస్టిలరీలని సొంతంగా మార్చుకొని, వాళ్ళతో మాట్లాడుకొని, బేరసారాలు మాట్లాడుకొని, మీ యొక్క సొంత సైన్యం కోర్ టీం ఏదైతుందో ఆ కోర్ టీం చేతుల నుంచి వేల కోట్ల డబ్బులు ఇద్దరు తీసుకున్నారు. నాట్ ఓన్లీ వన్, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు తీసుకున్నారు. ఇద్దరిది తప్పు ఉంది. సో ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అది కూడా చూద్దాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో అది కూడా చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇక్కడికి సంబంధించిన నోట్ పర్సనల్ ట్విట్టర్లోనే పెట్టేసేయండి. వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్ లిక్కర్కి సంబంధించింది ఏ కుంభకోణం జరగలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక 20 పేజీల నోటు నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండ్లో పెడుతున్నా, అలాగే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో కూడా పెడుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. దిస్ ఇస్ బీయింగ్ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టారు. తెలుగు అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ బీయింగ్ అప్లోడెడ్ టు ఏపీ లిక్కర్ పాలసీ డ్యూరింగ్ వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్. ఈ మొత్తం 20 పేజీల డాక్యుమెంటు పేజీ నెంబర్లు రాయండి రాస్తే తెలుసులే. మొత్తం డాక్యుమెంట్ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లోను, హ్యాండిల్లోను, ట్విట్టర్ హ్యాండిల్లోను, నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోను, రెండిట్లోనూ కూడా దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ విల్ బి ప్లేస్డ్. రైట్. ఎవరైనా కూడా ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటే, నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే, మీకున్న వేరియస్ డౌట్స్ రైట్. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడింది. సో ఒకసారి చూద్దాం అసలు లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే, ఏమీ జరగకుండానే ఒక సీఎంకి ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికొని ఉందా?
ఊరికే ఏదో గాలి వార్తలని గాల్లో మాటలని చెప్పేసి ఏదో భయపెట్టు వామాలో ఒక సీఎం ఓఎస్డీని, ఒక మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉంటుందా ఎవరికైనా? అసలు పోలీసులకు ఉంటుందా? టచ్ చేసే ధైర్యం ఉంటుందా? ఒక సీఎంఓ కార్యాలయంలో ఇక ఆయనే హెడ్ ధనంజయ రెడ్డి గారు. జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఆ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలు సొమ్ముకు అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు? దీనికి సమాధానం చెప్పాలి. ఈ అక్రమార్జనంతా చివరగా ఎవరికి ఎలా చేరుతుంది అనే దిశగానే సిట్ కూడా ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తూనే ముమ్మరం చేసింది. ఈ కుట్రకు రూపకల్పన అసలు అమలు ఎక్కడ, ముడుపులు వసూళ్ళు ఎక్కడ, అసలు ఆ మొత్తాన్ని బిగ్ బాస్కు ఆయన సతీమణికి చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎంఓ ఎవరైతే ఉన్నారో, సీఎంఓ మాజీ కార్యదర్శిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, జగన్ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిలు ఇద్దరు ఉన్నారు. తాజాగా వాళ్ళిద్దరు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో గోవిందప్ప బాలాజీ, ఆయన కూడా 4 రోజుల కిందట అరెస్ట్ చేసి ఈ నేపథ్యంలోనే వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వీరి ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు, దానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు ఏంటి, రహస్యాలు ఏంటి వెలికి తీయాలని చెప్పేసి సిట్ భావిస్తుంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ఏ మార్గాల్లో ఏ రూపాల్లో ముడుపులు వసూలు చేశారు, పదుల సంఖ్యలో డల్ల కంపెనీలు అంటే షెల్ కంపెనీలు ఏవైతున్నాయో, సూట్ కేస్ కంపెనీలు ఏవైతున్నాయో వాటిని అడ్డం పెట్టుకుని అనేక అంచెల్లో ఆ సొమ్మును ఎక్కడెక్కడికి చేర్చారు అంటే వీళ్ళకి సంబంధించిన దగ్గర వ్యక్తే దుబాయ్కి 2000 కోట్లు తరలించాడంట. వాటితో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, చివరగా వాటి వల్ల ఏ ప్యాలెస్కు లబ్ధి చేకూరింది అనే దానిపైన ఇప్పటికే సిట్ కీలక ఆధారాలను కూడా సేకరించింది. కుంభకోణం కుట్రలో అన్ని స్థాయిల్లో భాగస్వాములైన నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తులు ఎవరవుతున్నారు అరెస్ట్ కావడంతో. ఎవరెవరు? కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీయ సిమెంట్కి సంబంధించిన డైరెక్టరు, అలాగే ఇప్పుడు ధనుంజయ రెడ్డి. వారి ద్వారా అంతిమ లబ్ధిదారుకి సంబంధించి మరిన్ని పకడ్బందీ ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించే దిశగా సిట్ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎక్కడెక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారనే దానిపైన మరింత సమాచారాన్ని కూడా రాబడుతుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ముడుపుల రూపంలో వసూలు చేసిన 3200 కోట్ల రూపాయల సొత్తును అంతిమ లబ్ధిదారు ఎక్కడెక్కడ ఏ రూపాల్లో పెట్టుబడులు పెట్టారన్న దానిపైన కూడా ఇప్పటికే సిట్ ప్రాథమికంగా కొంత సమాచారం అయితే సేకరించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు సంబంధించి వివరాలన్నీ తెలుసుకుని గుర్తించిన సిట్ అధికారులు వారి ఆధ్వర్యంలో వారి వివరాలను రాబట్టనున్నారు. ప్రధానంగా స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఇక గుట్టును వీరి ద్వారా తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే 3 రోజుల పాటు 25 గంటలు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఒక 3 రోజులు దాదాపుగా 25 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వీరిని సుమారు 300కు పైగా ప్రశ్నలు అడిగారట. వాటిలో ఏ ఒక్కదానికి వారు సరైన సమాధానం చెప్పలేదు. అయితే కుంభకోణం కుట్ర, దాని అమలు, వాటి వెన్నెముక సూత్రధారులు ఎవరు, వాళ్ళు వెనుకున్న సూత్రధారులు ఎవరు, వీటన్నిటికి సంబంధించి వారి నుంచి సిట్ అధికారులు కూడా కొంత సమాచారం రాబట్టారు. ఇక దీని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. నిజంగానే ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సహకరించట్లేదు? 300 ప్రశ్నలు వేసే వరకు ఎందుకు మాట్లాడలేదు? కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు స్కామ్లో లేకపోతే నిజంగానే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రతుకున్నప్పుడు అసెంబ్లీలో నేను తప్పు చేస్తే సిబిసిఐడి విచారణ, ఈడీ అధికారి ఎవరైనా రండి, నా మీద దర్యాప్తు చేసుకోండి, విచారణ జరిపించండి, తప్పు చేశానని తెలిస్తే ఉరేయండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? తప్పు చేసుంటే నేను ఉరేయమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వర్గస్థులై ఉన్నారు. అలాంటి అంత ధైర్యం ఉన్న వ్యక్తి, ఆయన కడుపును పుట్టిన వ్యక్తి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఎస్, నేను తప్పు చేయలేదు, విచారణ జరిపించండి. నిజంగా ప్రూవ్ అయితే ఏ విచారణ జరిపించినా ఇది ప్రూవ్ అయితే కనుక మీరు ఏ కేసు పెట్టినా సరే, ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తానని చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా చంపుతున్నారు, ఇష్టానుసారంగా రోడ్డు మీద నుంచి ఆకెళ్తున్నారు, ఇంట్లో పడుకున్న అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 799 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. అటెంప్ట్ చేశారు. 2000 మందిని పైగా జైల్లో వేశారు. ఇంతమంది చనిపోయారు, ఇంతమందిని చంపేశారు, ఇన్ని అరెస్టులు జరిగినాయని మీరు గుండెలు బాదుకునే మీరు మీ హయాంలో ఎంతమంది పైన హత్యా రాజకీయాలు చేశారు, ఎంతమంది దళితులపైన దాడులు చేయించారు, అంటే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి జనరల్ ఎలక్షన్స్ వరకు ఎంతమందిని వెసిగించారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని బూతులు తిట్టారు, ఎంతమందిని జైల్లో వేశారు, ఎంతమందిని హత్యా రాజకీయాల పేరిట హింసించారు. సో ఆ లిస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూద్దాం మనం. ఆ లిస్ట్ కూడా మీరు ఎక్కడెక్కడ ఎవరి మీద ఏ విధంగా దాడులు చేయించారు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎస్, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి
కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్గా పనిచేసే దళిత యువకుడు, ఇది అందరూ నోట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయమే ఇది. అనంతబాబు అందరికీ తెలిసిన విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనంగా మారింది. అనంతబాబు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా ఉండి అతని కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. అంటే ప్రజలందరూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తే కానీ అతని మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి ఏ విధంగా మీరు మీ పార్టీ నాయకులందరూ కూడా పోలవర్షం ఏ విధంగా కురిపించారు, దండలు ఏ విధంగా వేశారు, ఏ విధంగా సన్మానాలు చేశారు. ఇది కదా నిజంగా, ఇది కదా హత్య రాజకీయం అంటే, ఇది కదా మనం అంటే అనకూడదులే కానీ సిగ్గులేని రాజకీయం అంటున్నారు జనాలు. ప్రజలందరూ అదే మాట చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేశారో వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు గజనీలు. చంద్రబాబు నాయుడు ఏమైనా శుద్ధపోస కాదు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా శుద్ధపోస కాదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇది నేనంటూ ఇంకోళ్ళు అనుకునే వ్యక్తి కాదు, ఒక వ్యక్తి అనుకునేది కాదు, తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నారు ప్రజలు. చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆయన సస్పెండ్ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వస్తే తప్ప వైఎస్ఆర్సీపీ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకున్నది లేదు. ఆయన జైలు నుంచి బయటికి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చిన విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సభల్లో ఆయన దర్జాగా పాల్గొన్నారు. ఆ రోజున ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఆయన ఏ విధంగా అసలు విచ్చలవిడిగా వైసీపీ తరఫున అన్నీ ఆయనే చేసుకుని చూసాం. ఇక డాక్టర్ సుధాకర్ ప్రతి ఒక్కరిని బాధ కలిగించే ఇన్సిడెంట్, ప్రతి ఒక్కళ్ళు చూసి బాధపడ్డ వీడియో ఇది. నిజంగా డాక్టర్ సుధాకర్ని ఏమడిగాడు ఆయన? మాస్కులు లేవు, కరోనా టైంలో మాస్కులు లేకుండా ఏ విధంగా వైద్యం చేయమంటారని ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని. ఇది తప్ప? అటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడించిన వ్యక్తి కాదు, లేదంటే ఇంకొకళ్ళు మాట్లాడించిన వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి, యాజ్ అ డాక్టర్, హీజ్ ఎ దళిత్. అలాంటి వ్యక్తి ఏం అడిగాడు ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలని అడగడమే నేరం అన్నట్లు డాక్టర్ సుధాకర్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేధించింది. ముందు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆపై చొక్కా తీసేసి చేతులు వెనక్కి విరిసి రోడ్డు మీద, ఇది నడి రోడ్డు మీద అందరూ చూసిన విషయమే ఇది, విరిచేసి తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టించారు. చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఒక డాక్టర్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి రోడ్డు మీద నానా చిత్రహింసలకు గురి చేసి షర్ట్ కూడా తీసేసి చేతులు వెనక్కి విరిచి కట్టారు. నన్ను వదిలేయండి, నేను రిటైర్మెంట్ తీసుకుంటా, వెళ్ళిపోతానని చెప్పి బ్రతిలాడుకున్నారు అతను. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలు వదిలారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని లాఠీలతో కొట్టి అతని మరణానికి కారణమైంది ఎవరు? మీ డిపార్ట్మెంట్ హయాంలో కాదా? మీ ప్రభుత్వ హయాంలో కాదా? అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదా? మీ వ్యక్తులు కాదా? మీ కింద ఉన్నది. ఇప్పుడు పోలీసులను బట్టరోడు తీసి నుంచో పెడతా అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు పోలీసులు కొట్టడం కారణంగా ఒక అమాయక కిరణ్ అనే వ్యక్తి చనిపోయాడు. న్యాయాధికారి రామకృష్ణ, ఇదిగో చిన్న ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలు వేధించి అసభ్య పదజాలంతో దూషించింది ఆ రోజున ప్రభుత్వం కదా. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ గురించి భయం పట్టుకుందా? అంటే ప్రజలు పరిపాలించమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు వేస్తే, 2019 నుంచి మిమ్మల్ని పరిపాలించమని 24 వరకు మిమ్మల్ని పరిపాలించమని మీకు ఓటేస్తే, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అబ్యూసింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవడం. జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జనరల్ ఎలక్షన్స్ వరకు మీరు ఎట్లా చేశారో వాళ్ళంతే చేస్తారు, వాళ్ళు ఎట్లా చేశారో మీరంతే చేశారు. నిజంగా వాళ్ళు చేసినవి మీరు మర్చిపోతున్నారు, మీరు చేసినవి వాళ్ళు మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చేసే ముందు రోజు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. నిజంగా ఆయనే మాట్లాడతారు. అంటే నేనేం చేయలేదు, నేనే నేరం చేయలేదు, ఏమీ జరగలేదు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ కానీ, లేదంటే ధనుంజయ రెడ్డి గారిని కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరినీ దగ్గర వాళ్ళందరినీ అరెస్ట్ చేశారంటే నిజంగానే అందులో ఒక్క లూప్ హోల్ లేకుండా నిజంగానే వాళ్ళు తప్పు చేయకుండా అరెస్ట్ చేయలేదు కదా. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. తప్పు జరగకుండా అన్యాయంగా అలాంటి పెద్ద వ్యక్తుల్ని అరెస్ట్ చేయలేరు, అది వాస్తవం. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని, 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వ్యక్తిని, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిని, అన్ని లోటుపాట్లు తెలిసిన వ్యక్తిని అంత ఈజీగా తప్పు చేయకుండా, కేసు లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు. అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డున హత్య చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద హత్య చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎన్ని అరెస్టులు చేశారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు?
ఎంతమంది ఎంతమంది పైన దాడులు చేశారు, ఎంతమంది వైసీపీ కార్యకర్తల్ని, ఎంతమంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు, ఇష్టానుసారంగా బూతులు తిట్టారు, ఫోటోలు మార్ఫింగ్ చేయించారు. అసలు స్టార్ట్ చేసింది సోషల్ మీడియా అటాకింగ్ మోడ్. కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రైమా ఫేసి చూపేయమన్నాను, నా తప్పే ఉంది చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతామని ప్రశ్నించారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా. ఈ రోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే 4.5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాడారు. 4.5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాడితేనే అరెస్ట్ చేశారా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగింది కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంత డబ్బులు చేతులు మారాయో, ఎంత అమౌంట్ చేతులు మారిందని చెప్పి కదా ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసే ముందు మీకు ఒక ఫామ్ కూడా ఇచ్చినట్టున్నారు. నిజంగానే ఇది అంటే అసలు ఏమీ జరగకుండానే, ఏం లేకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఎలాంటి కేసు లేకుండా, ఎలాంటి నేరారోపణ లేకుండా, ఎలాంటి నిందలు లేకుండా, ఎలాంటి స్కాములు లేకుండా అరెస్ట్ చేస్తారు. ఇది క్లియర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో 1,00,000 కోట్లు తినేశాడని చెప్పేసి 16 నెలల జైల్లో పెట్టారు. ఆయన నేరం చేశాడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండానే, ఎలాంటి అవినీతి లేకుండానే 54 రోజులు 50 రోజులు జైల్లో పెట్టారు. చూద్దాం ఇంకేముంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడలేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేశారు. ప్రజా గొంతుగా ఉన్న వ్యక్తిని అడ్డుకునే స్థాయి కానీ, అడ్డుకునే శక్తి కానీ, అడ్డుకునే వ్యక్తి కానీ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. నీట్గా ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి దమ్ము కావాలి. మీకన్నా ఎక్కువ యాజిటేషన్ చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిన దమ్ము ఎవరికనుందా? ఆయన వరకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికనుందా? బికాస్ ఆయన ప్రజా గొంతుగా మాట్లాడారు కాబట్టి. అలాంటి వ్యక్తులు మాట్లాడారు. చంద్రరాజేశ్వరరావు గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, మాకినేని బసవపునయ్య గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మాకినేని వారు కానివ్వండి, వీళ్ళంతా కూడాను, వీళ్ళందరినీ మరి అరెస్ట్ చేయడానికి దమ్ము లేకపోయిందే, ధైర్యం లేకపోయిందే. రైట్? అంటే తప్పు జరిగితే డెఫినెట్లీ వచ్చారనేది నిజమే. ఆ రోజు మీరు తప్పు జరిగి ఉంటుందని మాత్రమే మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా. నిజంగానే ఏ తప్పు లేకపోతే ఎందుకు అన్ని రోజులు లోపల ఉంటారు? సో ఇది మొత్తానికి ఒకవైపు నుంచేమో హత్యా రాజకీయాలు, ఒకవైపు నుంచేమో ఇంకోటి ఒకవైపు నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి? పరిపాలన చేస్తారు, అవగాహన ఉంది, మీకు అవకాశం ఉంది, డెవలప్మెంట్ చేస్తారు, మీ దాంట్లో యువకులు కూడా ఎక్కువగా ఉన్నారు, మీరు నడపగలిగే శక్తి సామర్థ్యం ఉందని చెప్పేసి ఈరోజు కూటమికి అవకాశం ఇచ్చారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కటి ఈరోజు మనం మాట్లాడుకుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారు, తిరుపతి వివాదం గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్క వివాదం గురించి మాట్లాడుతున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ? వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నా, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి పేర్లు బయటికి తీస్తాం, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు రెడ్ బుక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో అదే తప్పు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అరెస్టులు, దాడులు, ప్రతి దాడులు. వాస్తవంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోయారు. ఆ కార్యకర్త కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలండి? దేశం కోసం ఏమైనా పోరాడాడు మీ కార్యకర్త? ఈరోజు మురళీ నాయక్, ఆర్మీ జవాన్ మురళీ నాయక్ చనిపోయాడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంటే ఆ మధ్యలో చనిపోయిన వ్యక్తి, వీరమరణం పొందారు దేశం కోసం పోరాడిన వ్యక్తి. అతని ఇంట్లో కదా మనం ఇవ్వాలి. మురళీ నాయక్ కన్నా గొప్ప వ్యక్తి మీ పార్టీ కార్యకర్తన? ఏ హక్కు ఉందని, ఏ రైట్ ఉందని చెప్పి మీ పార్టీ కార్యకర్త కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు? మురళీ నాయక్ కంటే గొప్పగా పోరాడా? అంటే వాళ్ళు ఊర్లో ఒక రోడ్డు మీద తగాదా ఆడుకుంటూ అక్కడ జరిగిన ఒక మర్డర్ కేసుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇస్తారు? మురళీ నాయక్ అన్యాయం చేస్తారు. అట్లయితే మురళీ నాయక్ కన్నా గొప్ప వ్యక్తి వాళ్ళ ఒకే ఒక్క కొడుకును కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్మీకి పంపించారు. సో మొత్తానికి ఇద్దరు ప్రభుత్వంలో, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో అన్యాయాలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, వాళ్ళు హత్యా రాజకీయాలు చేశారు, దోపిడీలు జరిగినాయి, స్కాములు జరిగినాయి, ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేశారు.
అదే కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు కూడా జరిగినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ప్రజా సమస్యలు తీర్చడానికి, ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే, అంటే ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నాం, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది అనుకుంటున్న పరిస్థితిలో మిమ్మల్ని ఇద్దరిని గెలిపించారు. మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. ఇప్పుడు గెలిపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయాలి? రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలి? అసలు వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడపాలి? వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలి? రాష్ట్రం అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి? ఇది కదా కావాల్సింది. రెడ్ బుక్ రాజ్యాంగం, వాడి మీద కేసు, వీడి మీద కేసు, వాడిని అరెస్ట్ చేయడం, వీడిని అరెస్ట్ చేయడం, వాడిని చంపాలి, వీడిని చంపాలి, ఇదే జరుగుతుంది. వైసీపీ గవర్నమెంట్లో అదే జరిగింది, మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. సో అప్పటికైనా ప్రజలు మారాలి, ప్రజల ఆలోచన విధానం కూడా మారాలి. ఇలాంటి రాజకీయ నాయకులకు ఓట్లు వేసినంత మాత్రాన మన బతుకులేం బాగుపడవు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడిని ప్రశ్నించాలి. నీకు ఓటేసింది మీరు హత్య రాజకీయాలు చేస్తారని కాదు, లిక్కర్ కుంభకోణాలు చేస్తారని కాదు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చేస్తారని కాదు, మైనింగ్ మాఫియా చేస్తారని కాదు, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారని కాదు. అభివృద్ధి కోసం ఓటేశాం. ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. అభివృద్ధి కోసం మాత్రమే ఓటేశాం. తప్పు జరిగితే ప్రతి నాయకుడిని ప్రశ్నించండి. సో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేస్తున్న రాజకీయాలపైన, వీళ్ళు చేస్తున్న కుట్రలపైన, వీళ్ళు చేస్తున్న హత్య రాజకీయాలపైన, ఈ పొలిటికల్ గజనీలపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.